మేమైతే అందరికీ ముందే చెప్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోయే వార్తను ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం. అంతేగాని ఎవరి మనోభావాల్ని గాయపరుస్తందుకో ఇది ధర్మం అది అధర్మం, ఇది మంచి అది చెడు, ఇది న్యాయం అది అన్యాయం, ఇది పద్ధతి అది పద్ధతి కాదు అని చెప్పుడైతే మా ఉద్దేశం అసలుకే కాదు, మా పని కూడా కాదు అది. ఆగు, నిన్న కూడా ఇదే చెప్పినావు కదా, మళ్ళీ ఎలా అదే చెప్తున్నావు అని అనుకుంటురా? ఈ వార్తకి ఇంతకు మించి ఇంకేం చెప్పలేం. మరి అయ్యప్ప గుడిలా ఆడోళ్ళు అడుగు పెట్టినందుకు కేరళ బంద్ జరిగింది. ఇలా పొద్దుగలటి సందే రోడ్ల మీదకి వచ్చి అయ్యప్ప భక్తులు బస్సులు అప్పుడు ర్యాలీలు తీసుకుని నడిచింది. దుకాన్లు స్కూళ్ళు ఆఫీసులు ముందే బంద్ చేసిర్రు. బస్సులను డిపోన్ దాటనీయలేదు. చాలా ఏరియాలల్లా రోడెక్కిన కాడ అద్దాలు వలగొట్టిర్రు. అంతా సీఎం సారే చేసిండని ఆయన పోటు వాళ్ళకి అగిపెట్టిర్రు. అయితే ఇంట్లో మా తప్పేం లేదు, కడమ భక్తులు కూడా ఆ ఇద్దరు నాపలేదని చెప్పుకొచ్చిండు కేరళ ముఖ్యమంత్రి సారు. ఆన్నే కాదు మన తాన కూడా సాములు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసిర్రు. అయ్యప్ప గుడి పవిత్రతను కాపాడాలి అని డిమాండ్ చేసిర్రు. ఈ ముచ్చట ఇట్లుంటే గుడిలకు ఆడోళ్ళు పోతే అపవిత్రం ఎట్లయితది? కుద్దు కోటే చెప్పాయి కదా ఎవరైనా పోవచ్చని అని ఇంకో దిక్కనేటోళ్ళు అంటనే ఉన్నారు.